పార్లమెంట్ సమావేశాల్లో అదే ఆందోళన, అదే గందరగోళం. విద్యార్థుల మీద లాఠీచార్జిపై హోంమంత్రి సమాధానం చెప్పాలంటూ విపక్షాలు నిరసనలతో హోరెత్తించాయి. దాంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. నీట్ పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా జూలై 20న పార్లమెంటు మార్చి చేపట్టిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, బలప్రయోగంపై చర్చ జరగాలని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఇక అయోధ్య రామాలయ విరాళాల చోరీపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా 2 సభల్లోని విపక్ష సభ్యులు పార్లమెంటు వెల్లోకి దూసుకువెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్లమెంటు ఆవరణలోని మకరద్వార్ దగ్గర రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలు వినూత్నంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విపక్షాల నిరసనలో భాగంగా స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ పార్లమెంటు ఆవరణలో వినూత్న స్కిట్ ప్రదర్శించారు. కాషాయ వస్త్రాలు ధరించి ఓ సన్యాసి వేషంలో వచ్చిన ఆయన పార్లమెంటు పరిసరాల్లో కూర్చొని విరాళాలు సేకరించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అతిథి పాత్రలో కనిపించారు. ఆయన కొంత మొత్తాన్ని హుండీలో వేశారు. మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా తమ వంతుగా విరాళాలు ఇచ్చారు. అలా పలువురు ఎంపీలు ఇచ్చిన విరాళాలతో ఆ సన్యాసి ఉడాయిస్తాడు. అది గమనించిన ఎంపీలు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసినట్లు నటిస్తారు. అక్కడితో స్కిట్ ముగిసింది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల నినాదాల కారణంగా స్పీకర్ మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా గందరగోళం కొనసాగింది. తీవ్ర నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండా ప్రభుత్వం జనన మరణాల నమోదు బిల్లును ముజువాని ఓటు ద్వారా ఆమోదించుకుంది. విపక్షాలు ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రిసైడింగ్ అధికారి దిలీప్ సైకియా సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. आप बैठिए, अगर सदन नहीं चलाना चाहते, सभा की कार्यवाही सोमवार दिनांक 3 अगस्त 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. మరోవైపు రాజ్యసభ ఉదయం ప్రారంభం కాగానే చైర్మన్ రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించగా ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను నిలిపివేసి విద్యార్థుల నిరసనలపై చర్చించాలంటూ రూల్ 267 కింద నోటీసులిచ్చాయి. చైర్మన్ ఈ నోటీసులను తిరస్కరించడంతో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విపక్షాల తీరును తప్పుబడుతూ వారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, చర్చల నుంచి పారిపోతున్నారని మండిపడ్డారు. గందరగోళం మరింత పెరగడంతో చైర్మన్ రాజ్యసభను సోమవారం ఉదయం వరకు వాయిదా వేశారు. August 2026.